అందరికీ నమస్కారం. భార్యను మొక్కలు చేసిన కేసులో కొత్త ట్విస్ట్‌ని అయితే బయటపెట్టారు పోలీస్ కమిషనర్. ఈ విషయాలను తెలుసుకుంది వీడియో మీకు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం, చాలామందికి తెలియజేసిన వాళ్ళు అవుతాం. అదేవిధంగా వీడియో పూర్తిగా చూసే ముందు దయచేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, సంచలనం సృష్టించిన మీర్పేటలో నాగమాధవి హత్య కేసులో పోలీసులు కూడా ఊహించినంత పకడ్బందీగా హత్యను పూర్తి చేశాడు గురుమూర్తి. ఇలా ఎలా చేశాడో అర్థం కావడం లేదని తన సర్వీసులో ఎన్నో నేరాలను చూసిన పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు వ్యాఖ్యానించారు. ఈ కేసు వివరాలను ఆయన మీడియాకు వివరించారు. భార్య నాగమాధవిని హత్య చేసేందుకు గురుమూర్తి ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాడన్నారు. హత్య చేయాలన్న ఉద్దేశంతో పిల్లలను ముందుగానే బంధువుల ఇంట్లో వదిలిపెట్టి వచ్చాడన్నారు. తర్వాత అత్యంత ఘోరంగా హత్య చేసి బాడీని డిస్పోజ్ చేశారన్నారు. సాంకేతిక ఆధారాలన్నీ కోర్టుకు సమర్పించామని, ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తామన్నారు. అత్యంత క్లిష్టమైన కేసు అయినప్పటికీ సాంకేతిక ఆధారాలతో సహా కేసులను ప్రూవ్ చేస్తామని సిపి సుధీర్ బాబు స్పష్టం చేశారు. భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేసిన గురుమూర్తిలో చిన్న పశ్చాత్తాపం కూడా లేదన్నారు. కావాలని గొడవ పెట్టుకొని ఆమె చెంపపై కొట్టడంతో గోడకు తాకి కుప్పకూలిపోయింది. వెంటనే ఆమె స్పృహ కోల్పోయిన ఆమెను చంపాలన్న ఉద్దేశంతో ఆమె గొంతు పిసికి చంపాడు. ఆ తర్వాత ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్నాడు. ఆ తర్వాత మాధవి శరీరంపై ఉన్న బట్టలను తొలగించాడు. మృతదేహాన్ని బాత్రూంలోకి తీసుకొని వెళ్ళాడు. కిచెన్లో నుండి కత్తి తీసుకొచ్చాడు. ఫస్ట్ మాధవి భుజాలను కట్ చేశాడు. డెడ్ బాడీ నుండి చేతులను వేరు చేశాడు. ఆ తర్వాత డెడ్ బాడీ నుండి కాళ్ళను కూడా వేరు చేశాడు. కాళ్ళు చేతులను ముక్కలుగా చేశాడు. ముక్కలుగా చేసిన కాళ్ళు చేతులను భాగాలను బకెట్లో వేశాడు. బకెట్లో వాటర్ హీటర్ పెట్టాడు. బాగా శరీర భాగాలు ఉడికిన తర్వాత బకెట్లోంచి ఆ భాగాలను తీసి స్టవ్ పైకి ఉంచాడు. ఎముకలను రోట్లో దంచి పౌడర్ చేశాడు. ఆ పౌడర్ను బాత్రూంలోకి వెళ్ళి అనేక సార్లు ప్లస్ చేశాడు. మరికొన్ని చిన్న చిన్న ఎముకలను డస్ట్బిన్లో ఉంచాడు. కిచెన్ డోర్, ఇంట్లో కిటికీలు తలుపులు తెరిచి ఉంటే ఇదంతా చేశాడు గురుమూర్తి. అయితే వాసన రాకుండా ఉండేందుకు చేశాడు. సుమారు 8 గంటల పాటు బాడీని మొత్తం ముక్కలుగా చేసి పౌడర్గా చేశాడు. అయితే డిటర్జెంట్తో పాటు ఫినాయిల్ ఉపయోగించి ఎవిడెన్స్ లేకుండా చేశాడు గురుమూర్తి. హత్యకు మొత్తం 16 రకాల పరికరాలు ఉపయోగించారు. మొత్తం వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హత్య ఎలా జరిగిందో సిపి వివరించారు. జరిగిన 16వ తేదీన ఉదయం 8 గంటలకు దంపతుల మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలోనే నాగమాధవిని గురుమూర్తి హత్య చేశాడు. ఆ తర్వాత ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మృతదేహాన్ని ముక్కలుగా నరికాడు. తర్వాత వాటిని ఉడకబెట్టాడు. ఎముకలను తీసి పొడి చేసి చెరువులో పడేశాడు. గురుమూర్తిని పోలీసులు ఇంటికి తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. ఈ కేసును కోర్టులో నిరూపించడం ఓ సవాలేనని స్వయంగా సిపి అంగీకరించినట్లయింది. గురుమూర్తి తాను హత్య చేశాడని ఒప్పుకున్నాడు. భార్యను మొక్కలుగా నరికి ఉరికించి చెరువులో పడేశారని చెప్పాడు. అయితే అతని నేరాంగీకారం మాత్రమే పోలీసు వద్ద ఉంది. బాడీలోని చిన్న పాటులు కూడా దొరకలేదు. ఈ కారణంగా ఆమె హత్యకు గురైందని ఎలా చెబుతారన్న ప్రశ్న వస్తుంది. దీనికి సైంటిఫిక్ సాక్ష్యాలతో పోలీసులు కోర్టులో ప్రూవ్ చేయాలని అనుకుంటున్నారు. ఆధారాలు దొరకకుండా రసాయనాలను కూడా పక్కాగా వాడడంతో DNA ఇతర ఆధారాలతో పోలీసులు గురుమూర్తిని అరెస్ట్ చేశారు. చూసారా ఫ్రెండ్స్? లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.